వైద్యుడి నిర్లక్ష్యానికి యువకుడి నిండు ప్రాణం బలైన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కాసుపేట మండలంలోని కోమటిచేను గ్రామానికి చెందిన జాడి సంతోష్ ను మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రసాద్ సర్జికల్ వెటర్నరీ కిడ్నీ సెంటర్ కు తీసుకొచ్చారు. లో నిమగ్నమైన వైద్యుడు సరైన సమయంలో వైద్యం అందించకపోవడంతో సంతోష్ మృతి చెందాడు. అది గమనించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ తీసుకుని వెళ్లామని శవాన్ని అంబులెన్స్ లో తరలించారు. సంతోష్ చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు ధర్నా చేపట్టారు. ఎక్కడ మమ్మీ జాడి సంతోష్ నా తమ్ముడు. నిన్న 7కి అడ్మిట్ చేసినాము. మీ పేరు అక్క? నా పేరు నాగలక్ష్మి. ఓకే. అడ్మిట్ చేసినాము. చేస్తే మేము అడ్మిట్ చేసిన 2-3 అవర్స్కి వచ్చి ఆయన టెస్ట్ చేసి ఈయనకు స్కానింగ్ రాసిండు. స్కానింగ్ రాసినాక ఇవి ఖరాబ్ అయినాయి అని చెప్పిండు. సరే మరి ఉంచుకుంటారా, మరి వేరే హాస్పిటల్కి వెళ్ళమంటారా అని చెప్పి అడిగినాం. ఏం ఖరాబ్ అయింది? లివర్ ఖరాబ్ అయింది అన్నాడు, కిడ్నీలు ఖరాబ్ అయింది అన్నాడు. ఇవన్నీ ఖరాబ్ అయిందని చెప్తాను కదా, మరి ఖరాబ్ అయిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయగలుగుతారా, మరి వేరే హాస్పిటల్కి వెళ్ళమంటారా అని అడిగినాము. లేదు మేము చేయగలుగుతాము, ఆయనకు ఏం కాలేదు, ఆయన క్యూర్ అవుతారు మెడిసిన్ వల్ల, స్కానింగ్లు అయిపోయినా స్కానింగ్ చూసి మెడిసిన్ రాస్తా అన్నారు. తర్వాత మళ్ళీ పొద్దునకి ఆయనకు వాంతింగ్స్ ఎక్కువ అయినాయి. గ్లూకోజ్ వేసిండ్రు, దానికి ఇంజక్షన్ వేసిండ్రు. అవి ఎక్కుతా అంటే మంట వచ్చుడు, కడుపులో స్టమక్ పెయిన్ వచ్చుడు, కడుపులో మంట అని మొత్తుకున్నాడు, ఏడ్చుడు, గాబర అవుతుంది. ఇవి తీస్తారా మరి ఎట్లా అని పిలుచుకొద్దామని వెళ్తే ఈ స్టాఫ్ సార్ రాడు, ఇప్పుడు సర్జరీలు ఉన్నాడు, మీరు ఎగిరితే పెడితే మేము సార్కి ఫోన్ చేస్తామా, అంత మీదే నడుస్తుందా అని ఈమె భయపెట్టుడు, తిట్టుడు. ఇక అటు ఇటు చేసి మళ్ళీ కాసేపు ఆయన వండుకునుడు, లేసుడు, గావర చేసుడు. మళ్ళీ ఒక ఆయన వచ్చి స్టాఫ్ ఆయన వచ్చి ఇంజక్షన్ వేసినాక అప్పుడు కొద్దిగా తక్కువ అయింది. మళ్ళీ సిటీ స్కానింగ్ రాసిండు. అక్కడికి పోయి వచ్చినాక కూడా రిపోర్ట్ వచ్చినా గంట దాకా రిపోర్టే చూడలేదు ఆయనది. నాకు స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నాక ఎట్లా చూడాలన్నట్టు ఆయన గంట దాకా రిపోర్ట్ చూడలేదు. కథం ఇక మొత్తం సీరియస్ అయ్యి నురుగులు బయటికి రాగా గుండె స్కానింగ్కి పిలిపించి గుండె మీద అది వేసేసరికి కథ చల్లబడిపోయాడు, నురుగులు వచ్చినాయి. ఇక నురుగులు వచ్చిన వల్ల ఆయనకు భయపడి తొందరగా అంబులెన్స్ మాట్లాడి అంబులెన్స్ ఎక్కియండి, కరీంనగర్ పంపండి, ఈయనది మొత్తం అయిపోయింది, ఇక మేము బట్టలేమో అనేసి అంబులెన్స్కి అప్పుడు ఫోన్ చేసిండు. ట్రీట్మెంట్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది ఇక్కడ? నిన్న 7కి వస్తే ఇక అసలు నెగ్లెక్ట్ చేసిండ్రు, ట్రీట్మెంటే చేయలేదు వాళ్ళు మొత్తానికి. ఇవాళ ఎన్ని గంటలకు రెఫర్ చేసిండ్రు? ఇవాళ రిపోర్టు 2కి వస్తే వాళ్ళు 3:30కి రిపోర్ట్ చూసిండ్రు. నిన్న ఏ టైంకి జాయిన్ అయ్యారు? 8కి జాయిన్ అయినా కావచ్చు. నైట్ 8 అయింది. నైట్ 8కి. ఇవాళ 2-3 o'clockకి రెఫర్ చేశారు బయటకి.